గైస్ మీరు thumbnail చూసి వీడియో ఓపెన్ చేశారు అంటే మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ఎంత కసితో ఉన్నారో అనే విషయం నాకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ thumbnail లో ఎక్కువ సేపు చదవడం ఎలా అనుంది. సో ఇవాల్టి వీడియోలో ఎక్కువ గంటల పాటు ఎలా ఫుల్ ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ తో చదవాలో అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఏ మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి లాస్ట్ వరకు. గైస్ అసలు ఎక్కువ గంటలు చదవడం ఎలా? నా దృష్టిలో ఈ క్వశ్చన్ తప్పు. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు డైలీ రన్నింగ్ చేస్తారనుకోండి, అలాంటప్పుడు నేను కేవలం 10 మినిట్సే పరిగెడతా లేదా 15 నిమిషాలు మాత్రమే పరిగెడతాను అనుకోరు కదా. మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే పలానా స్టార్ట్ పాయింట్ లో రన్నింగ్ మొదలు పెట్టి పలానా ఎండ్ పాయింట్ లోకి వచ్చాక ఆపేయాలి ఇలా అనుకుంటారు కదా. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో నేను యూట్యూబ్ లో గంటలో స్క్రిప్ట్ రాసి వాయిస్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేను. అలా అని 5 గంటల్లో కూడా అయిపోవాలి అని నేను ఎప్పుడు అనుకోను. ఇలాంటి మైండ్ సెట్ అసలు ఉంచుకోకూడదు. ఎప్పుడైనా సరే ఎంత సేపు అయినా సరే పర్లేదు, క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. గైస్ ఒక్కసారి ఆలోచించండి, టైం లిమిట్ పెట్టుకొని ఫినిష్ చేసే ప్రతి పనులలో అంత పర్ఫెక్షన్ ఉండదు. నేను ఈ వీడియోని స్క్రిప్ట్ రాసి వాయిస్ చేసి ఎడిట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుందో పర్ఫెక్ట్ గా చెప్పలేం. బట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోలో వాల్యూ అండ్ యూస్ఫుల్ కంటెంట్ మీకు ఉండేలా చెయ్యాలి. అదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నాకు. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మీ దగ్గర ఉండే లిమిటెడ్ టైం లో మన వీడియోస్ ని చూస్తున్నారు అంటే మీకు ఎంతో కొంత ఉపయోగం కాకపోతే వేస్ట్ కదా. సో ప్లీజ్ నోట్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ టైం లిమిట్. గైస్ ఇప్పుడు మనం చెప్పుకున్న 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మీకేం అర్థమైంది? ఈ 2 ఎగ్జాంపుల్స్ లో ఫోకస్ దేని మీద చేసాం? టైం మీద లేదా టాస్క్ మీద? తెలిస్తే వెంటనే కమెంట్ చేయండి. ఓకే, 100% మీరు గెస్ట్ చేసింది కరెక్టే, టాస్క్ మీదే ఫోకస్ చేసాం. ఇప్పుడు మీరేం చేయాలంటే ఒక గోల్ పెట్టుకోండి. డైలీ మీకు ఎంత కెపాసిటీ ఉందో, ఎంత చదవగలరో అనేది మీకే బాగా తెలుసు మీకోసం. మరి ఎలా గోల్ పెట్టుకోవాలి అంటే ఇవాళ నేను 2 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి అని ఇలా పెట్టుకోండి మీ డైలీ గోల్స్. సో ఇప్పుడు గోల్ ఏంటో తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఆ గోల్ ని అచీవ్ చేయాలి. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఆ 2 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి అంటే చేసి తీరాలి. నో ఎక్స్క్యూజెస్, సాకులు అనేవి అసలు ఉండకూడదు. టైం ఎంతైనా పట్టొచ్చు. లైక్ 2 చాప్టర్స్ కి 3 గంటలు పట్టొచ్చు, 4 గంటలు పట్టొచ్చు, 5 గంటలు పట్టొచ్చు, ఎంతసేపైనా అవ్వనివ్వండి. మనకి టైం తో సంబంధం లేదు, ఆ 2 చాప్టర్స్ తోనే సంబంధం. అవి కంప్లీట్ అయిపోతే చాలు. మిగిలిన టైం ని మీకు ఎలా వీలైతే అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టైం లిమిట్ లేకుండా చదవమన్నాను కదా అని చెప్పి నాన్ స్టాప్ బుక్స్ ముందు కూర్చోద్దు, బోరింగ్ ఫీలింగ్ కలుగుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే దీనికి ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని ఫాలో చేయడం. ఇవి చేస్తే మీకు టైం స్టడీ బ్యాలెన్స్ అనేది బాగా క్లియర్ గా తెలుస్తుంది. ఆ రూల్స్ తెలుసుకోవాలంటే హౌ టు స్టడీ ఇన్ వింటర్ అనే ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో, రీసెంట్ గా అప్లోడ్ చేసింది. అది ఫుల్ గా చూసేస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. ఇలా గోల్ పెట్టుకొని కంప్లీట్ చేస్తుంటే 100% మీలో మీకే తెలియకుండా మోటివేషన్ పెరుగుతుంది. ఇలా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటూ అచీవ్ చేసుకుంటూ ఉంటే చాలా బెనిఫిట్ కూడా అవుతుంది ఫ్యూచర్ లో. గైస్ ఈ చిన్న వీడియోతో మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే టైం పెట్టుకొని చదువుకునే బదులు చాప్టర్స్ లేదా లెసన్స్ ని గోల్స్ గా పెట్టుకొని కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది. ద విజన్ షుడ్ బి క్లియర్, నాట్ లిమిటెడ్ బై టైం. పెట్టుకున్న గోల్స్ ని ఫినిష్ చేయడానికి ఎన్ని గంటలైనా పట్టనివ్వండి. అంటే ఆ చాప్టర్స్ ని ఫినిష్ చేయడానికి ఎంత టైం అయినా పట్టొచ్చు. రేయం పగలైనా కష్టపడండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయని అస్సలు భయపడొద్దు. ఇవాళ మీ కళ్ళ కింద వచ్చిన డార్క్ సర్కిల్స్ అందరికీ కనిపిస్తాయేమో, కానీ రేపు పొద్దున్న మీరు సక్సెస్ అయ్యాక ఫ్యూచర్ లో అవి ఎవ్వరికి కనబడవు. ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి, మీ కళ్ళలో కష్టంతో నిండి ఉన్న సక్సెస్ఫుల్ టీయర్స్ వస్తాయి, అంటే ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ సక్సెస్ఫుల్ టీయర్స్ సక్సెస్ఫుల్ సాక్రిఫైస్ గా మారిపోతాయి. అందుకే చెప్తున్నా, ఏ మాత్రం కేర్లెస్ గా ఉండొద్దు. బికాస్ ఈ కాలంలో అడుక్కోవడానికి కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటప్పుడు మీలాగా నాలాగా సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళతో పోటీ పడాలి అంటే మనం ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి అనేది ఆలోచించండి. ఎక్కువసేపు ఎలా చదవాలో అనే విషయం కోసం మర్చిపోండి. ఎంత క్వాలిటీ నాలెడ్జ్ ఒక రోజులో చదివి నేర్చుకోవాలో అనేది ఆలోచించండి. దీని మీద ఫోకస్ చేయండి. డైలీ గోల్స్ పెట్టుకొని అచీవ్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలరు. గైస్ ఫైనల్ గా ఒక మాట, గుడ్ థింగ్స్ టేక్స్ టైం. ఈ విషయం మీ మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోండి. టైం పడుతుంది కానీ సక్సెస్ అవుతా, టైం పడుతుంది కానీ సక్సెస్ అవుతా అనేది ఒక జపంలా మార్చుకోండి. ఇవాళ చెయ్యాలి 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 అంటే చెయ్యాలంతే. ఇదే ఆలోచన ఉండాలి మైండ్ లో. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేస్తూ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ యువర్ ఫ్యూచర్. వీడియో నచ్చితే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ ఆల్సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.